ఆఫ్ కోర్స్. లేదు లేదు. ఎవరు ఒక్కతో మాట్లాడుతున్నావు? ఎవరు నువ్వు? ఎంత ధైర్యంలో నీకు ఒక్కతో మాట్లాడుతుంది? ఇంకొకసారి అక్కతో మాట్లాడటం చూశాను, నీకు కూడా ఇదే గతి. అక్క, ఇలా నువ్వు వేరే వాళ్ళతో మాట్లాడటం అన్నకి ఇష్టం ఉండదు అక్క. ఇదంతా నేను అన్నతో చెప్పనక్క. ఇంకోసారి ఇది కనుక రిపీట్ అయితే పోడవుట్ అక్క. వస్తానక్క, జాగ్రత్త అక్క, జాగ్రత్త. వస్తానక్క. రేయ్ పదండ్రా. హలో, ఏంటి రూపా, ఏమైంది? ఉత్తినే టార్చర్ చేస్తున్నాడు. నాకు ఇష్టం లేదని చెప్పిన. ఇడియట్. అన్న చెప్పిందే కరెక్ట్ అక్క. నువ్వు మొబైల్స్ పగలగొడుతూ ఉంటావటగా అక్క. అన్న నీకోసం మొబైల్ షాప్ మొత్తం పర్చేజ్ చేశాడు. నువ్వు పగలగొడుతూ ఉండు, అన్ని ఇస్తూ ఉంటాడు. నువ్వు పగలగొడుతూ ఉండు, అన్ని ఇస్తూ ఉంటాడు. వస్తానక్క. అన్న నీకు ఫోన్ చేస్తాడు. వస్తానక్క. సత్య, నాకు చచ్చిపోవాలని ఉంది. నేను చచ్చైనా పోతాను కానీ వాడిని ప్రేమించను. నన్ను వదిలే సత్య, ప్లీజ్ నన్ను వదిలే. Stop the music! Oh shit! రైట్, ఎవడ్రా వాడు? నేను మగాండిరా. దమ్ముంటే పైకి రారా. Who are you, man? నేనెవరో తెలుసా? ఏయ్, డోంట్ షౌట్. నువ్వెవరు, ఎలాంటి వాడివనే బయోడేటా తెలుసుకునే ఇక్కడికి వచ్చాను. నేనెవరో తెలుసా? సత్య. సత్యం ఎక్కడ ఉండదో అక్కడ ఈ సత్య ఉంటాడు. అమ్మాయిలంటే నీ కాలి కింద చెప్పులు అనుకున్నావా? నువ్వు ఇష్టపడగానే వచ్చి నీతో డాన్స్ చేయాలా? నీ మాట వినే 4 అమ్మాయిలతో ఇష్టం వచ్చినట్టు కాలు చేతులు ఆడిస్తే నువ్వు పెద్ద డాన్సర్వా? హే, మాట్లాడడం కాదు, డాన్స్ చేయి. హలో, ఈ సత్యాకి చాణక్యుళ్ళ మాట్లాడడము తెలుసు, నటరాజుల నాట్యము తెలుసు. నేనొక్కసారి కాలు చేయి కదిపి డాన్స్ మొదలు పెట్టాననుకో, నీ గుండాగిపోయి కళ్ళు బయర్లు కమ్మి నోరు తెరుచుకుని చూస్తావు. ఆపు నీ మాటలు. దమ్ముంటే నాతో కాంపిటీషన్కి రా. నువ్వా నేనా డిసైడ్ అవ్వాలి. దమ్ము లేదా? ఈ సత్య ఒక్కసారి డిసైడ్ చేస్తే వెనక్కెళ్లే ప్రసక్తే లేదు. స్టార్ట్. దట్స్ గ్రేట్. మ్యూజిక్.
క్యాచ్ ఇట్. రేయ్, అమ్మాయిలంటే డాన్స్ చేసే స్టేజ్ అనుకున్నావా? నువ్వు డాన్స్ చేయనగానే చేసేయాలా? కోసేస్తా. ఎస్ఎంఎస్లు పంపిస్తావరా? వేళ్ళు వేళ్ళు కోసేస్తా. కామెంట్స్ చేస్తావరా? నాలుక కోసేస్తా. అబ్బా, నువ్వు బతకను లేవు, చావను లేవు. రేయ్, ప్రేమను ప్రేమించి పొందాలరా, బెదిరించి కాదు. ఈ సత్య సంగతి నీకు పూర్తిగా తెలీదు. ఇంకోసారి రూప విషయంలో ఎంటర్ అయ్యావనుకో, నిలువుగా అడ్డడ్డంగా కోసేస్తాను. పండగ ఈ రోజు అనుకుంటోందా రేపు అనుకుంటోందా? ఇది అందరు ఆడపిల్లలు పండక్కి ఒకరోజు ముందే పుట్టింటికి రావాలనుకుంటారు. ఇది నిన్నే వచ్చేసి ఉండొచ్చు కదా. కరెక్టే. నన్ను అడిగితే నేనేం చెప్తాను? పాపం దానికి ఏం పనులున్నాయో ఏమో. మిమ్మల్ని అడిగానా? నేనే ఏదో అనుకుంటున్నాను. పండగ పూట ఎందుకే చిరుబురులాడుతావు? వస్తారుండు. అయ్యో, నేను చెప్పేదే కాదే. రా అనగానే వెన్నెలొస్తుందా? అది వచ్చేటప్పుడే వస్తుంది. అలాగే నీ కూతురు. అది వచ్చేసారి చూడు. పద. అమ్మా అమ్మా, ప్రయాణం బాగా జరిగిందా? రెండలుడు గారు, నిన్ననే రావచ్చు కదా. ఇవాళ నుండి ఆఫీస్కి 10 రోజులు సెలవు కదా మావయ్య, అందుకే నిన్న పని ఎక్కువగా ఉంది. మీరు చెప్పింది కరెక్టేలేండి. ఎక్కడే అది? హాయ్ బుజ్జి. ఏమా, ఈ తాతయ్య దగ్గర రావడానికి ఇంత టైమా? రెండలుడు గారు రండి. అన్నీ నువ్వే పట్టుకోవడం ఎందుకే? ఇలా ఇవ్వు. రండి, కూర్చోండి. అమ్మా, ఒక్కదానివే ఈ పనంతా ఎలా చేస్తున్నావు? 2 చేతులతో. నాకే బిస్కెట్టా? కాదు, బొబ్బట్లు. నీకిష్టమని చేశాను, తిను. కూర్చో. అవును, ఇంటి పనులు ఎప్పుడు నేనేగా చేసుకుంటాను. మీ నాన్న ఎప్పుడైనా చేశారా? అది కరెక్టే. అది కాదమ్మా, సత్యకి పెళ్లి చేస్తుంటే నీకు హెల్ప్ అయి ఉండేది కదా. పెళ్లి చేసుకో అని నేను చెబుతూనే ఉన్నా. వాడు వింటే కదా. ఒట్టి అన్నం పెట్టి తిను అంటే ఎలా తింటాడు? కూర కూడా పెట్టి తిను అంటే కలుపుకు తింటాడు. ఏయ్, తిండి విషయమైతే బలవంతంగా చెప్పి తినిపించొచ్చు. ఇది పెళ్లి విషయమే. చెప్పి విసిగిపోయాను. ఏమంటున్నాడు? వద్దంటున్నాడా? ఈసారి నేను మాట్లాడి ఒప్పిస్తాను. నీ మాటలు విని వాడేమాత్రం ఒప్పుకున్నా సింహం వెజిటేరియన్ తిన్నట్టే. సరే, ఎక్కడికి వెళ్ళాడమ్మా వాడు? నేను వస్తున్నానని తెలుసుగా. ఇంట్లో ఉండాలని వాడికి అనిపించలేదా? ఏంటి పూర్ణి, వాడెప్పుడు ఇంట్లో ఉన్నాడు గనక వాణ్ణి కనపడేది ఇక రాత్రికే.
అమ్మా ఏంటి ఇంత పెద్ద సౌండ్? ఈ సంవత్సరం పండక్కి ఇంకేమైనా స్పెషలా? ఇప్పటి రోజుల్లో గ్రామీణ క్రీడల్లో అద్భుతమైన క్రీడ ఇది, నూనె స్తంభం ఎక్కడం. ఇప్పుడు మహాలక్ష్మీనగర్ మంజునాథ గారు నూనె స్తంభం ఎక్కబోతున్నారు. ప్రేక్షక మహాశయులారా, జోరుగా చప్పట్లు కొట్టండి కొట్టండి కొట్టండి. ఇదిగో సేటు ఆడెక్కేస్తాడు నా పందెం. ఆడెక్కేస్తున్నాడు, ఎక్కేస్తాడు, అదిగో ఎక్కేస్తున్నాడు ఎక్కేస్తున్నాడు, ఇంకా పై పందెం. నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేసుకో. కూల్ కూల్, ఇదంతా గ్యాంబ్లింగ్ లో కామన్ రా. కోడల దుక్కే గౌరీ శంకర్ నూనె స్తంభం ఎక్కలేడా? రేయ్ సేటు, ఎంతరా నీ రేటు? కట్టరా బెట్టు. చెట్లెక్కడంలో నంబర్ 1. కమాన్ వెంకటేష్, ఎక్కు ఎక్కు, విజయం నీదే. నూనె స్తంభం ఎక్కి కప్పు గెలుచుకో. వెంకటేష్, విజయం నీదే. కమాన్, అదైన పడకో, ఎక్కు. అయ్యో జారిపోయాడండి. నూనె స్తంభం ఎక్కడానికి వచ్చిన వీరులందరూ జారి పడిపోయారు. నీరు గారిపోయి ఇళ్లకు వెళ్లిపోయారు. ఈ ఆట ఆడడానికి ఇంకెవరూ లేరా? ముందుకు రారా. రెగ్యులర్ ప్లేస్ లో లోపల బయట అంటే నెగ్గేవాడిని. ఇదంతా నీవేలే. కూల్ కూల్, ఇదంతా కామన్ రా బెట్టింగ్ లో. జస్ట్ వెయిట్ అండ్ సీ. తెరికే ఏ రామన్న, ఏంటయ్యా ఇది? అన్ని ఏరియాల నుంచి వచ్చారు ఫైల్ మాన్లు. నేనెక్కేస్తాను నూనె స్తంభం, నేనెక్కేస్తాను నూనె స్తంభం అని అందరూ ఓడిపోయి వెళ్ళిపోయారు. అది సరే, ఈ నూనె స్తంభం ఎక్కడానికి ఇంకెవరూ లేరా? మోహన్ రావు ఇప్పుడే ఈ ఏరియా సత్య నూనె స్తంభం ఎక్కడానికి పేరిచ్చాడు. క్రీడాభిమానులారా, మీ అభిమాన ఏరియా మనిషి, మీ ప్రీతిపాత్రుడు సత్య ఇప్పుడు ఈ నూనె స్తంభం ఎక్కడానికి వచ్చారు. మీరంతా అతన్ని ఉత్తేజపరుస్తూ చప్పట్లు కొట్టండి. ఓ వాట్ ఏ సూపర్ ఎంట్రీ మ్యాన్. డియర్ సత్య, యు ఆర్ క్లైంబింగ్ ద ట్రీ. యా, కూల్. వద్దు సత్య, చెట్లెక్కే వాళ్ళు గోడలు దూకే వాళ్ళే జారి పడిపోతున్నారు. వద్దు, నా మాట విను, వెళ్ళిపోదాం పద. ఈ సత్య ఒక్కసారి డిసైడ్ చేస్తే వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదు. తూర్పు పడమర ఉత్తర దక్షిణాల్లో సత్యానే బెస్ట్. బెట్ కట్టుకున్నా పండగ చేసుకో. సత్య నూనె స్తంభం ఎక్కడానికి తలకు గుట్ట కట్టుకున్నారు. ప్రేక్షకుల కళ్ళల్లో అంతులేని ఆనందం కనపడుతోంది. అరే సెట్టు కాయరా పందే. ముదుగున వీర తిలకం పెట్టుకున్నారు. తదేక దృష్టితో నూనె స్తంభాన్ని చూస్తున్నారు. సెట్టు అక్కడేంట్రా చూపులు, ఇక్కడ పెట్టరా డబ్బులు. సత్యాను ఉత్తేజపరచడానికి మీరందరూ ఆనందంగా కేరింతలు పెట్టండి, చప్పట్లు కొట్టండి. ఇంకొంచెం ఎక్కువ సత్య, ఎక్కువ. అలాగే కమాన్ కమాన్ సత్య.